లిక్కర్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయి అనే కేసు మీద మిథున్ రెడ్డిని అరెస్టు చేయాలి అని ఏపీసీఐడి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి ఆయన అడిగారు. ఇంటీరియం రక్షణ అడిగారు. కానీ ఆ ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆయన సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. అది ఈరోజు సోమవారం విచారణకు వస్తుంది. ఆ లోపే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని ఏపీసీఐడి బృందాలు ఢిల్లీలో అయితే తిరిగాయి. అండ్ సుప్రీంకోర్టు తీర్పు నాకు ఉన్నటువంటి హక్కును ఉపయోగించుకోవాలని చెప్పి మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు ఈరోజు ఏమి తీర్పు ఇస్తుందో చూశారు, అంటే విచారణ సందర్భంగా. సో ఆయన అనుకున్నట్లే ఆయనకు పాజిటివ్గా సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర రక్షణ కల్పించుకుంటూ మిథున్ రెడ్డికి ఉత్తర్వులు ఇచ్చింది. గౌరవనీయులైన జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించుకుంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నోటీసులు ఇచ్చుకుంటూ తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఒక డేట్ అయితే స్పెసిఫిక్గా ఇప్పుడు చెప్పలేదు, కానీ బట్ పోలీసులకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇస్తే మామూలుగా 4 వారాల మినిమం టైం ఉంటుంది సమాధానం ఇచ్చేకి. సో పోలీసులకు 4 వారాల సమయం ఇచ్చిన తదుపరి విచారణ అప్పటికి కావచ్చు. సో ఐ హోప్ సో, అంటే ఇంకా డేట్ తెలియదు. తదుపరి విచారణ మినిమం 4 వారాల తర్వాతే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నా. సో ఆ 4 వారాల పాటు మిథున్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే 4 వారాలని కాదు, తదుపరి విచారణలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకు. తదుపరి విచారణ ఎప్పుడు అన్నది వెలెటినో. అండ్ మిథున్ రెడ్డి తరపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. తన వాదనను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఏపీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది, మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించింది.